హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు చిక్కుడు గింజలు కాదు, కందిబుట్టలు అంటాం కదా. సో అవి కందిబుట్టలు మనకి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అది పొలం వేస్తున్నారు అనమాట. సో ఆ పొలంలో మంచిగా ఇప్పుడు అంటే 1 వీక్ బ్యాకే తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాం. అప్పుడు బాగా వచ్చాయండి గింజలు. సో ఈ మంచు కురుస్తుంటుంది కదా, ఇంకా బాగా పంట అయితే బాగా వచ్చింది ఈసారి అయితే. సో అవి మనవి కాదు, వేరే వాళ్ళవి. అండ్ అంటే వాళ్ళని అడిగి మేము కొన్ని కందిబిడ్డలు అయితే తీసుకున్నాము, కర్రీ చేసుకున్నాం అని చెప్పేసి. అంటే మనకి యువతల సైడే బోల్డ్ అంతా కందులు అయితే ఉన్నాయి. అవి కందిబిడ్డలు అయితే తీసుకొని వచ్చాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అండ్ కందిబిడ్డల కర్రీ అయితే చేస్తున్నా. రెసిపీ బాగుంటుంది, మనకి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలాంటి రెసిపీ కలర్ రైస్లో కూడా బాగుంటుంది అనమాట. సో టేస్ట్ అయితే బాగుంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది రెసిపీ షేర్ చేస్తాను, ఫుల్ రెసిపీ షేర్ చేస్తాను, చూసేయండి. సో టేస్ట్ అయితే బాగుంటుంది. కందిబిడ్డలు దొరకకపోతే నేను ఏం చేయలేను, మాకంటే పొలం ఉంది కాబట్టి బ్యాక్ సైడ్. సో వాళ్ళని అడిగి మేము కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము. అండ్ అవి కొంచెం సాల్ట్ వేసి ఉడికించి తింటే కూడా చాలా బాగుంటుంది. అండ్ కందిబిడ్డలు ప్రోటీన్ కదా, సో మంచి హెల్తీ ఫుడ్. సో సరేనండి, ఇప్పుడైతే రెసిపీ మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తాం. దానికంటే ముందు మనం ఊరు నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చిన బుడ్డలండి ఇవి అలాగే ఉండిపోయాయి బ్యాగ్లో. వచ్చినప్పటి నుంచి తీరిక లేదనమాట, దీన్ని తీసి ఎండబెడదామని చెప్పేసి. కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇవైతే. ఇంకా ఈరోజు మేడ మీద పైన ఎండ అయితే బాగా వస్తుంది. ఇంకా కొంచెం ఇంటి దగ్గర ఉన్నాం కదా అని చెప్పేసి ఇవి ఆరేస్తున్నాం అనమాట. ఆరేకుంటే లోపల అంతా ఫంగస్ లాగా వచ్చేస్తుంది. సో దీన్ని కొంచెం నీట్గా ఆరేసి దీంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసి నీట్గా వేసుకుంటే మంచిగా మనం ఒక 3-4 మంత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి బ్యాగ్ నిండా అనిపిస్తుంది అంతే, కాకపోతే వలిస్తే దాంట్లో పావు కూడా రావు. దీంట్లో చెత్త ఎక్కువ ఉంటుంది, పల్లీలు తక్కువ ఉంటాయి. ఇవైతే కొంచెం ఎండకి ఈ రోజంతా ఎండకి పెట్టేస్తే నీట్గా ఫంగస్ లేకుండా డస్ట్ అంతా క్లీన్ చేసేసి, ఎప్పుడైనా ఇట్లాంటివి ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేసుకుంటూ ఉంటాను అనమాట క్లీనింగ్. యాక్చువల్లీ ఈ మధ్య కోతులు అయితే మాకు ఇంటి సైడు తిరిగి చూడట్లేదు, పాపం దానికి ఫుడ్ పెట్టట్లేదు కదా, అందుకోసం మా సైడ్ అసలు రావట్లేదు అనమాట. లేదంటే దానికి భయపడి మేము అసలు మనుషులు ఉన్నా కూడా ఎక్కువ మీదికి వచ్చేస్తాయండి, అది భయం వేస్తుంది. సో అవి లేవు కాబట్టి ఇంకా 1 వీక్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అవి ఎక్కడ వెళ్ళాయో తెలియదు కూడా. ఇవి అన్నీ మా అత్తయ్య ఉన్నప్పుడే కొంచెం క్లీన్ చేయించుకోవాలండి, ఎందుకంటే ఆవిడ ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం నీట్గా ఒలిచి పెట్టేస్తుంది అనమాట. లేదనుకోండి, నేను కనుక ఇట్లే పెట్టుకున్నానంటే ఇట్లే ఉంటుంది. నాకు ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు కొన్ని తీసుకుంటా, కొన్ని క్లీన్ చేసేసుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కోసారి అది వాడుకోవడానికి కూడా వీలు లేక, అంటే నేను మార్నింగ్ ఎప్పుడు వెళ్తాను, ఈవినింగ్ ఎప్పుడో వస్తాను కదండి, నాకు ఒలిచే టైం అయితే ఉండదు. సో ఇంట్లో పనే ఎక్కువ అయిపోతుంది నాకైతే. అందుకే ఇంకా మా అత్తయ్య ఉన్నప్పుడే కొంచెం నీట్గా, వాళ్ళైతే ఫాస్ట్గా ఒలిచేస్తారనమాట. సో వాళ్ళు నీట్గా క్లీన్ చేసేస్తారు, ఫాస్ట్గా తీసి ఇచ్చేస్తారు. సో దానికి గ్రేట్ చేసి ఇచ్చేస్తారనమాట. అంటే చిన్నవి ఒక సైడు, పెద్దవి ఒక సైడు. అంటే చిన్నవేమో పౌడర్ కొట్టేసుకోవచ్చు, అంటే మనం ఎప్పుడైనా రెసిపీస్ ఉప్మా కానివ్వండి, పులిహోరలోకి అట్లా పౌడర్ అయితే కొట్టేయచ్చు. ఇంకా మామూలు అయితే వాడుకోవచ్చు అనమాట. ఇవి కంది చేను, అది పొగాకు, టొబాకో. మనం మార్నింగ్ తెచ్చుకున్న కందులు అక్కడే, కందులు. చెప్పాను కదా, ఈరోజు కొంచెం వర్క్ ఉండడం వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాను. యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ నుంచి నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి వెజిటేబుల్స్ ఏం తీసుకురావట్లేదు, అప్పటికప్పుడే అంటే అవసరమైనప్పుడే తీసుకుంటున్నా. ఇంకా పూర్తిగా వెజిటేబుల్ 1 వీక్కి సంబంధించి ఏం తీసుకొని రావట్లేదు. సరే ఇంకా మా అత్తయ్య ఉన్నారనుకోండి, ఫ్రిడ్జ్ ఖాళీగా పెట్టున్నారు, క్లీన్ చేసుకోవట్లేదు, ఇలాగే అంటుంటారు. ఇంకా అందుకే ఈరోజు వెజిటేబుల్స్ తీసుకొని వెళ్తే క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి మార్కెట్కి అయితే వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ బీట్రూట్, క్యారెట్ ఇంతకుముందు జ్యూస్ చెప్పాను కదా, సో అది రెగ్యులర్గా చేసేదాన్ని. ఈ మధ్య హెల్త్ కొంచెం బాగుండట్లేదు, కొంచెం స్వీట్ తిన్నా కాఫ్ అయితే విపరీతంగా వచ్చేస్తుంది. కొంచెం అసలు
కొంచెం తిన్నా కూడా ఎంత దగ్గు వచ్చేస్తుందో అసలుకి. నైట్ టైం అయితే అస్సలు తినకూడదు, పడుకోనివ్వట్లేదు అసలుకైతే. అందుకే ఇంకా ఈ మధ్య అయితే చేయట్లేదు. అండ్ నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసినా కూడా షుగర్ అయితే అస్సలు యాడ్ చేయట్లేదు. నార్మల్గా అవి ఎట్లాగా స్వీట్ ఉంటాయి కదండి, మనకు ఇంకా కావాలి స్వీట్ అంటే బ్లాక్ గ్రేప్స్ యాడ్ చేసేసుకుంటే మంచిగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అండ్ బీట్రూట్ అనేది మనకి బ్లడ్లో ఎలాంటి కొలెస్ట్రాల్ లేకుండా నీట్గా ఉంచుతుంది అనమాట. అందుకే రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ అట్లయినా తీసుకోవచ్చు బీట్రూట్ జ్యూసు. అండ్ చెప్పాను కదా మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా మనకి పక్కన కందులు ఉన్నాయని చెప్పేసి. సో అక్కడ కందులు అయితే తీసుకోవడానికి వచ్చాను నేను ఇక్కడ. అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను నేను. వాళ్ళు వీక్లీ వన్స్ అట్లా వస్తుంటారనమాట. సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను ముందే అడిగి పెట్టుకుంటాను అనమాట. అంటే ఇట్లా తీసుకుంటాను కొన్ని అని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పేస్తారు. అంటే మిమ్మల్ని చూసి ఇంకా ఎవరైనా వస్తారు, మామూలే అండి. ఇంకా ఇట్లా చూసినప్పుడు ఎవరో ఒకరు చేయి పెడుతూనే ఉంటారు పొలంలో, ఇట్లా తీసుకోవాలి తినాలి అని. ఎవరికి ఉండదు చెప్పండి. అసలు పొలాన్ని చూస్తే మా పొలంలోనే బోల్డ్ అని బుడ్డలు అయితే చాలామంది తీసుకొని వెళ్తుంటారు. మేమేం అనం అసలుకి, ఎందుకంటే మామూలుగా చూస్తేనే తీసుకోవాలి తినాలి అని అనిపిస్తుంటుంది. మామూలే, వాళ్ళు తీసుకెళ్ళినా ఎన్ని తీసుకెళ్తారు చెప్పండి, కొన్ని తీసుకెళ్తారు అంతే, అంతా అయితే తీసుకెళ్ళలేరు కదా. కానీ ఈసారి పంట అయితే చాలా బాగా వచ్చింది, నిండుగా అనిపిస్తుందండి పంట. పాపం వాళ్ళు కూడా మంచిగా లాభం పడాలి కదా. పాపం ఎవ్రీ ఇయర్ వేస్తారు, శనగలు అయితే వేసేవాళ్ళు, అది మంచిగా వచ్చేది కాదు. కానీ థ్యాంక్ గాడ్ అసలుకి ఈసారి అయితే చాలా బాగా వచ్చింది పంట. ఎవరికి బాగా వచ్చినా సరే మంచిగా ఉండాలని అనుకుంటాం మేమైతే. ఎందుకంటే ఆ రైతు కష్టం అనేది మనకు తెలుసు కదండి. ఒక్కోసారి మాకు పల్లీలు పాడైపోయినప్పుడు ఆ బాధ అనేది మాకు తెలుసు అనమాట. సో ఇవైతే తీసుకొని వచ్చానండి. అంటే ఒక 1 kg ఉంటుందిలేండి కందులు. సో ఆ కందులు అయితే తీసుకొని వచ్చాను. అసలు గుండ్లు ఎంత బాగున్నాయో చూడండి, నీట్గా ఉన్నాయి అసలుకి. ఇవన్నీ మా అత్తయ్య నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. నేనైతే ఇంకా వెజిటేబుల్ తీసుకొచ్చాను కదా, అవి మొత్తం నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇవి కర్రీ చేయాలి. ఎంత బాగుంటుందంటే మనకి నాన్ వెజ్ రెసిపీస్ తినని వాళ్ళకి ఇదైతే బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే కలర్ రైస్లోకి కానీ చపాతీలోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇవి అత్తయ్య అన్నీ నీట్గా ఇట్లా క్లీన్ చేశారు. నేను కొన్నే వాడుతున్నా, ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో తీసి పెట్టేసాను అనమాట. అండ్ దీంట్లోకి ఏదైనా వెజిటేబుల్, ఆలు కానీ క్యారెట్ క్యాప్సికమ్ ఏదైనా మనం వెజిటేబుల్ వాడుకోవచ్చు. దీంట్లోకి మసాలా అల్లం వెల్లుల్లి కొత్తిమీర ధనియాలు కొబ్బరి చెక్క లవంగ ఎల్లిపాయ అంతే. ఇంకా నార్మల్గా మనం మసాలా ఎట్లా వేస్తామో అట్లా వేసేసుకోవాలి. నెక్స్ట్ టమాటా ఉల్లిపాయ. సో మనం మసాలా ఇందాక చూపించాం కదా, అది మిక్సీ పట్టేసి ఇట్లా సైడ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేస్తే కర్రీ ఏదైనా సరే నాన్ వెజ్ రెసిపీస్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. నార్మల్గా ఈ రెసిపీస్లో కొంచెం ఆయిల్ తక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయకూడదండి, సపరేట్గా మనం ఇందాక పట్టి ఉన్నాం కదా మసాలా, దాంట్లోనే అల్లం వెల్లుల్లి కొబ్బరి కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ పట్టేసాం కాబట్టి ఇంకా మరి సపరేట్గా ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఆయిల్లో బాగా మగ్గించిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ అండ్ కందులు, అవి వేసేసుకోవాలి. ఒకవేళ మీకు కందులు దొరకలేదనుకోండి, అలసందలు దొరుకుతాయి కదా, అలసందల గుండ్లైనా దొరుకుతాయి. సో అవి అయినా కొంచెం నానబెట్టేసి, ఇవి పచ్చివి కాబట్టి నేను అట్లే వేసేసి ఫ్రై చేస్తున్నా. సో అలసందలు అనుకోండి మీకు కొంచెం నానబెట్టేసి వేసేసుకుంటే బాగుంటుంది. సో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా, ఆయిల్ ఎక్కువ లేదు, మనం కొంచెం వాటర్ అండ్ మసాలా వేస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం ఫ్రై లాగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా ఉండాలి. మేము చపాతీలోకి చేసుకుంటున్నాం కాబట్టి. సో చూసారా ఎంత బాగుందో స్మెల్. అయితే ఇది ఫ్రై చేస్తుంటేనే ఎంత మంచిగా వస్తుందో స్మెల్, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుందండి. అండ్ 2 టమాటాలు అయితే సన్నగా చాప్ చేసుకొని వేసేసుకున్నా. సో కొన్ని రెసిపీస్ కొన్ని అంటే ఈ టైప్లో చేస్తేనే బాగుంటుంది. అన్నీ ఒకేలాగా మసాలా అంతా ఒకటే, బట్ మనం చేసే విధానం వేరేగా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి.
అండ్ మర్చిపోయాను, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. గరం మసాలా కాదు, ఓన్లీ ధనియా పౌడర్ వేసుకోండి. సో అది వేసేసుకొని ఇంకా ఫ్రై అయిపోతుంది, అడుగు బాగా అంటిపోతుంది కదా. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ఆయిల్ కొంచెం కందుల మంచిగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో కొంచెమే, మరీ కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. మరి వాటర్ ఎక్కువ వేసుకొని లిక్విడ్గా చేసుకుంటే బాగుండదు, టేస్ట్ బాగుండదు. సో ఈ మాత్రం చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్క విజిల్ వస్తే చాలండి. ఒక్క విజిల్ వచ్చేస్తే మంచిగా అయిపోతుంది, కుక్ అయిపోతుంది. ఆల్రెడీ పచ్చి కందులే కాబట్టి, ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసి ఉంటాం కాబట్టి ఆలు అది కూడా మంచిగా కుక్ అయిపోతుంది. అది లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కుక్ అయ్యేలోపు ఈలోపు నేను చపాతీ అయితే చేసేస్తున్నా. ఈ చపాతీలు నేను షేప్ అవుట్ చేసేస్తా అని చెప్పేసి మా అత్తయ్యకి, అంటే మా అత్తయ్య చపాతీ చేస్తే రౌండ్గా చేస్తుంది అనమాట. అట్లా రౌండ్గా ఉంటేనే తనకి ఇష్టము. మామూలుగా చపాతీ చేసామనుకోండి, నేను చేస్తే ఒక్కోసారి రౌండ్గా వస్తుంది, ఒక్కోసారి ఎట్లా అంటే ఇంకా వరల్డ్ మ్యాప్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. అట్లా కొంచెం ఇట్లా కొంచెం 4 వంకర్లు తిరుగుతుంటుంది. సో అది కూడా కాల్చేటప్పుడు చపాతీ నీట్గా కాల్చాలి. చూసారా ఎంత బాగా నీట్గా కూర్చుంది. అవి ఏమైందంటే ఆమె శారీ ఎందుకు చేంజ్ చేసుకుందంటే, నేను ఏం చేశాను, ఇందాక వాటర్ అన్నీ క్లీన్ చేసి అవి బై మిస్టేక్ ఆమె మీద పడిపోయింది, అందుకే ఆమె శారీ చేంజ్ చేసుకుంది అంతే. సో తనైతే చపాతీలన్నీ తిక్కేస్తుంది, నేనైతే ఇక్కడ కాల్ చేస్తున్నా. కొన్ని హెల్ప్ చేస్తుందండి, ఆమెకు ఒప్పుకున్నంత వరకు మంచిగానే హెల్ప్ చేస్తుంది. నేను ఒక్కదాన్నే చేసుకోలేనని చెప్పేసి. పిల్లలు అంటారా, ఇంకా వాళ్ళు హోంవర్క్స్ అని స్కూల్లో స్ట్రెయిన్ అయిపోయి వాళ్ళకి పని చెప్పడం కూడా ఇష్టం ఉండదు. చెప్తాను, కాకపోతే వాళ్ళు చేయరు, చేస్తే చేసినారు లేకపోతే లేదన్నట్టుగా వదిలేస్తాను. సో ఇక్కడ కొంతమందికి ఆయిల్ లేకుండా చపాతీ, కొంతమందికి అయితే ఆయిల్తో చపాతీ. సో చూసారా, ఫైనలీ కర్రీ అయితే ఇలా అయిపోయింది. చాలా బాగుంటుంది చపాతీలోకి. ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకుంటే. టేస్ట్ అయితే బాగుంటుంది, అస్సలు గ్రేవీనే లేదు. ఎంచక్క మనం శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అవి కాబోలి శనగలు అంటాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాది ఇదేనండి. ఎలా ఉంది ఏంటి కర్రీ రెసిపీ, మీకు నచ్చిందా, అసలు నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా లేదా, మీరు ట్రై చేస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. బికాజ్ నేను చాలా కష్టపడి అయితే మీతో షేర్ చేస్తున్నాను కదా, సో అందుకు నేను కూడా తెలుసుకుంటాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది. మీకు కామెంట్ చేశారనుకోండి, నాకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఓకేనా. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దండి. అండ్ చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ దానికి తగ్గట్టుగా లైక్స్ అయితే రావడం లేదు. సో లైక్స్ చేస్తేనే అండ్ మన ఛానల్ అనేది ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు లైక్ చేస్తే నాకు రెవెన్యూ పెరుగుతుందని అనుకోవద్దండి. రెవెన్యూ అసలు పెరగదు, కాకపోతే కొంచెం గ్రోత్ ఎక్కువ అవుతుంది. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.